అయ్యో యాక్టింగ్ తిండి చెప్పండి ఎలా ఉందో. బాగున్నాయా? ఏంటి భారతి వాళ్ళు ఏదో చేసుకొని తింటున్నారు అనుకుంటున్నారు కదా. ఏం లేదండి, పండగ కదా జంతికలు చేశాను. సో ఇంతకీ మీ పిండి వంటలు అయిపోయినాయా? నేనైతే లేట్గా స్టార్ట్ చేశాను, ఇంకా ఇవాళ వ్లాగ్ కూడా పెట్టలేదు కదా. ఏం లేదండి, కొంచెం క్లీనింగు పిండి వంటలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో రేపైతే వ్లాగ్ వస్తుంది. సో ఇంక ఇవాళ అయితే నేను జంతికలు ఎలా చేశానో చూపించేస్తాను. సో రెసిపీస్ అయితే షార్ట్స్లో పోస్ట్ చేస్తూ ఉంటాను, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సో నేను ఎలా జంతికలు చేశానంటే 3 కప్పులు బియ్యం పిండికి 1 కప్పు మినప్పప్పు, పావు కప్పు శనగపప్పు. శనగపప్పు కంటే కూడా మినప్పప్పు క్వాంటిటీ ఎక్కువ ఉంటేనే జంతికలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి, చాలా బాగుంటుంది. సో నేనైతే 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. జస్ట్ వేసామంటే వేసామన్నట్లుగా కొంచెం, అంటే ఒక పావు కప్పు శనగపప్పు వేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకొని, అది కొంచెం క్వాంటిటీయే కదా అందుకని మిక్సీ చేసుకున్నాను. ఒకవేళ ఎక్కువ అయితే మిల్లుకి పట్టించుకోవచ్చు. సో బయట షాప్లో తెచ్చుకున్న బియ్యం పిండే అనమాట. సో ఒక 3 కప్పులు బియ్యం పిండి, 1 కప్పు మినపప్పు, కొంచెం అంటే ఒక పావు కప్పు శనగపప్పుని ఫ్రై చేసుకుని అది కూడా వేసేసి, అలాగే కొంచెం వాము, కొంచెం వెన్న ఉంటుంది కదా, సో రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న, కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ వేసేసి పిండి ముద్దలాగా కలిపేసుకోవడమే. ఈ పిండి వంటలు తినడానికి చాలా బాగుంటాయండి, కానీ పిండి కలపాలంటే నేను చిరాకు వస్తుంది. సో ఇది మహా అయితే కేజీ పిండి అంతే, ఎక్కువ చేయట్లేదు. సో చెక్కలు వచ్చేసి రేపు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అరిసెలేమో మా బిల్డింగ్లో అందరూ కలిసి చేసుకుంటున్నాం అనమాట. సో అది సండే రోజు అనమాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకున్నాము. సో ఇంక ఇవాళ వచ్చేసి జంతికలు. ఇంతకీ మీ పిండి వంటలు అయిపోయాయా? మీరు ఎలా చేసుకున్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా నేను చేసినట్టే చేశారా లేదా, లేకపోతే ఇంకొక వెరైటీగా ఏదైనా చేశారా అనేది అయితే చెప్పండి. కానీ మినపప్పుతో చేసిన జంతికలు చాలా బాగుంటాయి. అయితే కారం అయితే వేయలేదు, నాకు ఇలా వైట్గా ఉన్న జంతికలు అయితే ఇష్టం అనమాట. సో అందుకని చెప్పి, సో నూనె వేడిగా ఉన్నప్పుడు జంతికలు వేయాలి, ఆ తర్వాత మంటని తగ్గించి జంతికలను అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, కొంచెం కూడా ఆయిల్ పీల్చకుండా జంతికలు ఎంత బాగా వచ్చాయో. సో నాకైతే చాలా ఇష్టము, కాకపోతే చేయడానికి కొంచెం బద్ధకము. సో పండగ కాబట్టి ఇలా చేశాను. మరి మీరేం చేశారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.